నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే ఎక్కువైన సంతోషం లేదన్నాడు యోహాను. అలాగే ఇంకా దాని వెనుక చాలా లిస్టు. నా పిల్లలు పాటలు రాస్తున్నారు, సంఘాలు కడుతున్నారు, ఆత్మల సంపాదన. ఏది దైవ కార్యం ఎవరు ఏది చేసినా అది నాకే అతిశయ కారణం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. చాలా సంతోషం. దేవుడు శూన్యములో సకల బ్రహ్మాండములు కలిగించిన గొప్ప దేవుడు. ఏమి లేదు, మనం ఇల్లు కట్టాలంటే ఇటుకలు ఇస్తే కడతాం. ఇక ఇటుకలు ఇవ్వను, ఇసుక ఇవ్వను, సిమెంట్ ఇవ్వను, ఏమి ఇవ్వను, ఒట్టిగానే గాల్లో ఇల్లు కట్టమంటే ఎలా కడతాము? కట్టలేదు. కానీ శూన్యములో దేవుడి సకల బ్రహ్మాండము ఏమీ లేని శూన్యంలో నుండి అప్పటికప్పుడు కలిగించి, నిర్మించి, పరిపాలించి, పోషిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. అలాగే నా జీవితం కూడా ఒకప్పుడు ఏమీ లేని శూన్యం, ఏమీ లేని శూన్యం. తాతల నాటి ఆస్తిపాస్తులు లేవు. నా జేబులో ₹100 బిళ్ళ ఉంది. నేను ఉద్యోగంలో ఉండగా కొనుక్కున్నటువంటి పిఎస్ఏ గ్రీన్ సైకిల్ ఒకటి ఉంది. మా అమ్మ ఆమె పెళ్ళైనప్పుడు మా తాతగారి దగ్గర తెచ్చుకున్నటువంటి ఒక హార్మోనియం ఉంది. ఆ హార్మోనియము మెడకేసుకోవడం, ఒక సంచిలో ఒక లుంగి, ఒక లాల్చి పైజామా, అంతే. ఒంటి మీద ఒక జత, ఆ సంచిలో ఒక జత, ఒక లుంగి, బనియన్ అండర్ వేర్, టూత్ బ్రష్, టూత్ పేస్ట్, బైబిల్ చెప్పే కదా, బైబిల్. ఇదే నా ఆస్తి. సైకిల్ ఎక్కి గ్రామాలు, పల్లెలు, అడవులు, కొండలు, లోయలు. మా దగ్గర కొండలు, లోయలు కూడా ఉన్నాయి. నాగార్జున సాగర్, అందులో ఒక లోయ పేరు ఏకంగా టైగర్ వ్యాలీ. టైగర్ అంటే పులులు తిరుగుతాయి. అలాంటి చోటికి కూడా సైకిల్ మీద వెళ్ళిపోయాయి. ఏమి చేతులు ₹100. ఆకలి వేస్తుంటే మరి ఈ పూట అన్నం ఎవరు పెడతారో తెలియదు. అందినంత దూరం సువార్త ప్రకటించిన వీళ్ళు ఎవరు అన్నం పెడితే తినడం, లేకపోతే బోరింగ్ పంప్ దగ్గర నీళ్లు తాగి, ప్రభువా దీన్నే నాకు బలవర్ధకమైన ఆహారంగా దయచేయి, దీని ద్వారానే అన్ని విటమిన్స్ నాకు దయచేయి, యేసునామములో ఆమేన్ అని కడుపు నిండా నీళ్లు తాగి మళ్ళీ సైకిల్ ఎక్కి నెక్స్ట్ విలేజ్కి వెళ్ళేవాడిని. అలాగా ప్రారంభమైన సేవ. మధ్యలో ఎన్నో సంస్థల వాళ్ళు వచ్చారు. మా బోర్డు పెట్టుకోండి, మేము డబ్బులు ఇస్తాము, మీలాంటి ప్రసంగికులు ఎందుకు ఇబ్బంది పడాలి అని చాలా ప్రేమతో వాళ్ళేం చెడ్డవాళ్ళేం కాదు. మీరు కష్టపడుతున్నారు కదా ఓఫీర్ గారు, మా బోర్డు కిందకి రండి, మీకు సమృద్ధిగా ఉంటుంది, ఇంకా ఎక్కువ మందికి సువార్త చెప్పొచ్చని ప్రేమతోనే పిలిచారు. అయితే నేను ఒప్పుకోలేదు. మీ ప్రేమ కొరకు వందనాలండి, కానీ మీ బోర్డు కిందకి వచ్చి రెండవ రాకడ గురించి ఇలా బోధిస్తే మీరు ఒప్పుకుంటారా? పరిశుద్ధాత్మను గురించి బోధిస్తే మీరు ఒప్పుకుంటారా అని అంటే, అలా ఒప్పుకోం కదా, మీరు మా బోర్డు కిందకి వస్తే మా బోధనే చేయాలి కదా అంటే, అందుకే చెప్పాను, మరి ఏ బోర్డు అయినా పెట్టుకుంటాను. పౌలు బోధే నేను చేయగలిగితే బోర్డుదేముంది, పెడదాం. కానీ మీరు మీ బోర్డు కిందకి వస్తే పౌలు బోధ చేయనివ్వరుగా, మీ సంస్థ బోధ చేయాలి. ఆయన అలాగే కష్ట పరిస్థితులలో కొనసాగాను. ఎందుకంటే నేను కూడా అంత మంచోళ్ళేం కాదు, అంత గొప్ప వీరభక్తుడిని కాదు. నా అంచనా ఏంటంటే బాప్టిస్మం ఇచ్చే యోహాను లాగా ఒక 6 నెలలు బ్రతికి సేవ చేసి చచ్చిపోతానని నా యొక్క
స్థిర అభిప్రాయం. ఈ 6 నెలల భాగ్యానికి అమ్ముడు పోవడం ఎందుకు? 45 ఏళ్ళు పోరాటం ఉందనుకుంటే అప్పుడు నేను ఏమవుతుందో తెలియదు. త్వరలోనే ధర వీడి పరలోకమేగుతుందని పాట రాసుకొని సేవకు బయలుదేరి. అంటే 6 months నా ఎక్స్పెక్టేషన్. 6 నెలలు కష్టపడదాం, ఏసై తీసుకుంటాడు కదా అనుకున్న. 6 నెలలకి తీసుకోలేదు, సంవత్సరం అయింది, ఇంకా బ్రతికే ఉన్నా. 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 10 ఏళ్ళు, 30 ఏళ్ళు, 45 ఏళ్ళు, 46వ ఏట ప్రవేశించాను. ఏమీ చేతిలో ఖాళీ, ఒక్క ₹1 బిళ్ళ తప్ప లేదు. దేవుడే కొంతమంది ద్వారా ఏ పూట కాకోలముల ద్వారా ఏలియాకు ఆహారం పంపినట్టు పంపాడు. మరి బ్రతికేశాను. ఎలా బ్రతికాను? చాలా చోట్ల కొట్టారు, సైకిల్ విరగొట్టారు, మళ్ళీ బాగు చేసుకున్నాం. హార్మోనియం పగల కొట్టారు, మళ్ళీ బాగు చేసుకున్నాం. వెనక్కి తిరిగి చూస్తే ఇంత దూరం నేనేనా నడిచి వచ్చింది? బలహీనుడిని, డబ్బు లేని పేదవాడిని, పెద్ద జ్ఞానం లేని వాడిని నేనా ఇంత దూరం నడిచొచ్చానని ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళ 1400 కంటే ఎక్కువ సంఘాలు ఉన్నాయి, 1200 మంది కంటే ఎక్కువ అభిషిక్త దైవజనులు ఉన్నారు, అద్భుతమైన ప్రసంగికులు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొన్న తణుకులో ఒక పెళ్లి చేయాలి నేను. ట్రైను అది ఎక్స్ట్రాడినరీగా చాలా లేట్ అయిపోయింది, అంచేత నేను వెళ్ళలేదు. కానీ దైవజనుడు పాస్టర్ మధ్యలో అరుణ్ కుమార్ గారు చక్కటి పెళ్లి ప్రసంగం చేశారు. అందరూ చాలా ప్రశంసించారు. ఆ ప్రశంసలన్నీ నాకే కదా. మీ ఇంట్లో పుట్టిన కుమారులు కుమార్తెలు ఏదన్నా జాతీయ అవార్డు తెచ్చుకుంటే అతిశయ కారణం ఎవరికి? మీకే. అలాగా ఒకరిని మించిన వారు ఒకరందరూ, కొన్ని 100 మంది అద్భుత ప్రసంగికులు, కవులు, గాయకులు, సంఘ స్థాపకులు ₹100 బిళ్ళంతో మొదలు పెడితే ఇంత సేవ జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన దేవుడు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు అండి. ఈవేళ నా హృదయం ఆనందముతో ఉక్కిరి బిక్కిరి అయిపోతా ఉంది. దేవునికి స్తోత్రం. కనుక ఎక్కువసేపు నేను వాక్యం చెప్పని బాగా అలసిపోయి ఉన్నాను. నిన్నటి దినాన్ని నేను తమిళనాడులో ఇంటీరియర్ వెల్లూరులో గ్రాడ్యుయేషన్ అయినటువంటి మెడికల్ గ్రాడ్యుయేషన్ అయినటువంటి స్టూడెంట్స్ ఉండండి తర్వాత తీయండి. మెడికల్ స్టూడెంట్స్ వారి గ్రాడ్యుయేషన్ సందర్భంగా థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ మీటింగ్లో వాక్యం చెప్పడానికి వెళ్ళా. నిన్న మెడ్రాస్ ఎయిర్పోర్ట్కి అది 3.5-4 గంటల రోడ్డు ప్రయాణం. రాజీవ్ గాంధీ గారిని అసాసినేట్ చేసినటువంటి శ్రీ పెరుంబుదూరు మీదుగా వెళ్ళాను. క్రిస్టియన్ మెడికల్ సెంటర్ వెల్లూరు. అక్కడ వాక్యం చెప్పి 8 గంటకల్లా ముగించి, ఆ తర్వాత అందరి కొరకు ప్రార్థనలు చేసి రాత్రి 1 గంటకు బయలుదేరి మళ్ళీ 3:30-4 గంటలకల్లా మెడ్రాస్ ఎయిర్పోర్ట్కి వచ్చి రాత్రి అంతా నిద్రలేదు. మళ్ళీ చెక్ ఇన్ అయ్యి 2.5 గంటలు గేట్ ముందు పడిగాపులు కాసి, ఇది సైలెంట్ ఎయిర్పోర్ట్, అనౌన్స్మెంట్స్ చేయబడవు అని బోర్డు పెట్టారు. అక్కడ నిద్రపోతే అలాగా వెళ్ళిపోతుంది అది. ఒకసారి నాకు అలా కూడా జరిగింది. అనౌన్స్మెంట్ వస్తుంది కదా, ఏముందో నిశ్చింతగా నిద్రపోతే వెళ్ళిపోయింది, ఎవరు లేరు. ఇదేంటండి, అందరూ ఉండిపోయి నేను ఎత్తబడాలి కానీ అందరూ ఎత్తబడి నేను మిగిలిపోయి ఏంటి అడిగితే అది ఎప్పుడు పోయింది సార్ ఫ్లైట్ వెళ్ళి. అదేంటది అనౌన్స్మెంట్ రాలేదంటే అక్కడ బోర్డు చూడండి. ఆ భయానికి నిన్న నైట్ అంతా కళ్ళల్లో ఒత్తులు వేసుకురాగా కూర్చుంటాయి. నిన్న నైట్ 3వ రాత్రి నాకు నిద్ర లేదు. బలవంతంగా నిద్ర ఆపుకున్నందుకు కనుగుడ్లు ఐ బాల్స్లో పెయిన్ వచ్చింది. నాకు కనుగుడ్లలో నొప్పి.
అవి అడుగుతున్నాయి, నిద్ర కావాలంటే నేను ఇవ్వట్లేదు, అట్లాగే వచ్చి అలాంటి స్థితిలో వైజాగ్ వచ్చాను. కాబట్టి నేను ఎక్కువసేపు నేను మాట్లాడను, కొద్దిసేపు మాట్లాడతాను. వచ్చిన కార్యం అయితే జరిగిపోయింది కదా. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసి ముగించుకుందాం. చక్కగా చల్లటి మజ్జిగ కూడా పంచి పెడుతున్నారు. చాలా మంచి పని. తీసుకోండి, ఏం పర్వాలేదు. మజ్జిగ తీసుకొని తాగేసి కూర్చోండి. ఎండ వేడి భయంకరంగా ఉంది. ఇదొక విచిత్రమైన వేడి. ఎండ కనిపించకుండానే సైలెంట్గా దంచేస్తుంది వడ దెబ్బ. ఆ 119వ కీర్తన 118వ కీర్తన 118వ కీర్తన 14, 15, 16 వచనాలు నేను చదువుతాను. తర్వాత దేవుడు ఎలా నడిపిస్తాడో అలాగా చాలా కొద్దిసేపు కొన్ని విషయాలు మనం నెమరు వేసి ధ్యానించి ప్రభువును ఆరాధించి ముగించుకుందాం. యెహోవా నా దుర్గము, నా గానము, ఆయన నాకు రక్షణాధారమాయను. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించి మనందరినీ వెలిగించి మండించునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దేవా, నీకు స్తోత్రం. నీ దాసుడు పాస్టర్ రాజు కట్టుకున్నటువంటి 2 అంతస్తుల నివాస గృహ సముదాయమును నీకు ప్రతిష్ఠించడానికి మేము వచ్చి ఉంటుండగా మరొక విశ్వాస గృహాన్ని కూడా ప్రతిష్ఠించే అవకాశం ఇచ్చావు, నీకు వందనాలు. ఈ మహాసంతోషకరమైన శుభ సందర్భంలో ఎంతైనా నమ్మదగిన దేవుడుగా మా కళ్ళ ముందుకు మీరు వచ్చి ప్రత్యక్షుడు అయినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నా యందు విశ్వాసముంచువాడు సిగ్గునందడు అన్నావు, నీకు వందనములు తండ్రి. మమ్మల్ని సిగ్గుపరచాలని నీ విరోధి, మా విరోధి అయిన సాతాను శతవిధాల వాడు విశ్వ ప్రయత్నం చేశాడు. కానీ వాడే సిగ్గుపడ్డాడు. కానీ యేసయ్య, నీవు కానీ నీ పిల్లలమైన మేము కానీ ఈ రోజు దాకా ఎప్పుడు సిగ్గుపడలేదు. నీవు సిగ్గుపడనివ్వలేదు మమ్మల్ని. నీకు వందనాలు చెల్లిస్తున్నావు. పరిశుద్ధ రాజా, సందర్భం ఏదైనా ఇది పరిశుద్ధుల సమాజ కూటం, యేసు రక్తము చేత కొనబడిన కడుగబడిన వారి సమాజ కూటమయ్యా. మేము నీ నామమున ఇక్కడ కూడుకొని ఉన్నాము కనుక ఖచ్చితముగా, నిశ్చయముగా, నిస్సందేహంగా మీరు ఇక్కడ ఉన్నారు, సంచరిస్తున్నారు. నీకు స్తోత్రం. ఎక్కడ 2, 3 నా నామమున కూడుకొని ఉందరో అక్కడ వారి మధ్యలో నేను ఉన్నానన్నారు. మీరు ఇక్కడ ఉన్నారు కనుక నీకు స్తోత్రం. మీరున్నప్పుడు మనుషుడు మాట్లాడతాడు కదా నాయన, మీరే మాట్లాడాలి. మీరే మాట్లాడండి, నాతో మాట్లాడండి, అందరితో మాట్లాడండి. నాకు ప్రత్యక్షము కండి. అందరికీ ఈ సందేశము ద్వారా ప్రత్యక్షుడవై ప్రతి ఒక్కరి జీవితంలో ఒక నూతన కార్యం జరిగించమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, దైవలేఖనము ఒకే ఖండము అంటే ఒకే ఒక పండు అనుకుంటే
మనకు అది అలాగే అర్థమవుతుంది. కానీ అందులో బత్తాయి పండు తొనలలాగా చిన్న చిన్న భాగాలు, మళ్ళీ ఇంకా చిన్న చిన్న భాగాలు ఉన్నాయి అనే సంగతిని మనం గ్రహించగలిగితే ఒకే బైబిల్ లోపల వేలాది లక్షలాది పారమార్థిక సత్యాలు మనకు గోచరమవుతాయి. ఎందుకంటే ఇది దేవుని లక్షణం. వాక్యము దేవుడై ఉండెను. దేవుడు ఒక్కడా కాదా అంటే ఒక్కడే, నిస్సందేహంగా ఒక్కడే. కానీ ఆయనను నిశితముగా మనము చూడగలిగితే ఆయనలో 3 భాగములు ఉన్నవి. ఆ 3 భాగములలో ఒక్కొక్క భాగంలో కూడా మళ్ళీ అసంఖ్యాకమైన వ్యక్తిత్వ కేంద్రాలు ఉన్నవి. ఆయన అపరిమితుడు, అనంతుడు, అగోచరుడు. ఆయన దేవుడు. వాక్యము దేవుడే అన్నప్పుడు మరి ఆ లక్షణం వాక్యానికి కూడా ఉండాలిగా. కనుక బైబిల్ గ్రంథములో ఈ 66 గ్రంథాల సంకలనం అంతా దేవుని వాక్కు. అందులో ప్రతి ఒక్క వచనము కూడా మళ్ళీ ఒక సంపూర్ణ గ్రంథము తానే అయినట్టుగా లేచి నిలబడి మనతో మాట్లాడుతుంది. 66 గ్రంథాలు మనతో మాట్లాడతాయి. కానీ ఎక్కడైనా ఒక ముక్క నీకు దొరికిందనుకోండి, ఆ ముక్క నీతో 100 సంవత్సరాలు మాట్లాడుతూనే ఉంటుంది. ఒక ముక్క నాకు చాలు కదా, ఇంత గ్రంథం ఎందుకు ఇచ్చావు ప్రభువా అని అనుకోవాలి మనం. అలాంటి పరిస్థితి, అంత సమృద్ధి కూడా మనకు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. అందుకే బైబిలు విచిత్రమైన గ్రంథం, ఆశ్చర్యకరమైన గ్రంథం, మానవ జ్ఞానమునకు మించిన గ్రంథము. ప్రియా దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగములో కొన్ని విషయాలు మనం ఆత్మనేత్రాలతో చూచి ఆ మహిమైశ్వర్యమును స్వతంత్రించుకొని మనం ముగించుకుందాం. చదవబడిన లేఖన భాగంలో 14వ వచనములో యెహోవా నాకు దుర్గము, నా గానము. ప్రియా దేవుని బిడ్డలారా, దుర్గమనగా అర్థం ఏమిటి? దుర్గమనగా కోట అని అర్థం. దుర్గమనగా కోట. కోట ఎందుకొరకు అవసరం చెప్పండి? మనకు శత్రువులు ఎవరూ లేనప్పుడు, ఎలాంటి ప్రమాదము కనుచూపు మేరలో లేనప్పుడు, ఎవరూ మన మీద దాడి చేసే అవకాశము లేనప్పుడు కోట కట్టుకుంటామా మనం? ఆలోచించి చెప్పరు. కోట ఎవరు కట్టుకుంటారండి? శత్రు భయం ఉన్నవాడు కోట కట్టుకుంటాడు. కోట కట్టుకొని, బలమైన కోట గుమ్మాలు పెట్టుకొని, అడ్డగడియలు పెట్టుకొని, కావలి బురుజు కట్టుకొని, అక్కడ కావలి వాళ్ళను పెట్టుకొని, ఎవరైనా ఒకవేళ వచ్చినట్లయితే వాడు బూర ఊదే ఏర్పాట్లు చేసుకొని అప్పుడు నిశ్చింతగా నిమ్మడంగా నిద్రపోగలుగుతారు. కానీ యుద్ధ ప్రమాదము నాకు లేదు, నాకు కోట గీట అక్కర్లేదండి. ఆరు బయట పడుకుంటా, నన్ను వచ్చే నా మీద దాడి చేసి నన్ను అటాక్ చేసేటటువంటి మొనగాడు వీరుడు ఎవడున్నాడు ఈ భూమి మీద? నా మీద దాడి చేసే మొనగాడు ఎవడు? అంత వీరుడు ఉన్నాడా? ఏం పర్వాలేదు నాకు అనుకున్న వాళ్ళు కోట కట్టుకోరు. ఈ భూమి మీద భక్తునికి కోట అవసరం. భక్తునికి కోట అవసరం. ఈ మాట చెబుతున్నవాడు దావీదు రాజు, దావీదు భక్తుడు. సామాన్య భక్తుడు కాదు, దేవుని చేత సాక్ష్యము పొందిన భక్తుడు. నా చిత్తానుసారమైన మనస్సు కలిగిన ఒకరిని నేను కనుగొని ఉన్నానని దేవుని చేత అద్భుత సాక్ష్యం పొందినటువంటి
శ్రేష్ఠ భక్తుడు దావీదు. భక్తునికి ఒక దుర్గము కావాలి. దేవుని చేత సాక్ష్యం పొందిన భక్తుడికి కోట కావాలి. దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగిన భక్తులకు కోట కావాలి. ఎందుకంటే దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాళ్లకు లేనంతమంది శత్రువులు ఉంటారు. నా శత్రువులు ఉన్నారు, నా తల వెంట్రుకల కంటే విస్తారమైన శత్రువులు ఉన్నారంటాడు ఆయన. అరే, నువ్వు దేవునికి ఇష్టమైన భక్తుడివైతే, దేవుడే నీ మీద ఆమోద ముద్ర వేసినప్పుడు ఇంకా నీకు శత్రు భయం ఏంటి బాబు? అంటే అదే కదా వచ్చిన గొడవంతదే. ఈ లోకంలో దేవుని చేత మనం ఆమోద ముద్ర పొందకపోతే మనల్ని ఎవ్వరూ ద్వేషించరు. ఈ లోకాన్ని ఏలుచున్నవి దుష్ట శక్తులు, చీకటి శక్తులు, దేవ విరోధ శక్తులు. ఈ భూగ్రహాన్ని ఏలుతున్నది సృష్టికర్త కాదు, కాదు, కాదు. సృష్టికర్త అయిన దేవుడు సర్వ విశ్వాధిపతి, బ్రహ్మాండ నాయకుడు, బ్రహ్మాండ పరిపాలకుడు. కానీ ఈ గ్రహం మాత్రం సాతాను పరిపాలనలో ఉన్నది. గనుక సాతాను వాడి పరిపాలనలో ఈ గ్రహం ఉంది గనుక మనం ఇక్కడ పుట్టాము. వాడేమో ఈ గ్రహాన్ని దొంగిలించాడు. వాడు దొంగ. అసలు ఇది వాడిది కాదు. మన జాతి మూల పితరుడైన ఆదాముకు దేవుడిచ్చాడు ఈ గ్రహాన్ని. పరిపాలించు ఆదాము, మీరు ఫలించి భూమిని నిండించి ప్రతి జీవిని ఏలుడి అని దేవుని చేత రాజుగా నియమించబడినటువంటి భాగ్యశాలి మన జాతి మూల పితరుడు ఆదాము. కానీ వీడొచ్చి ఆ రాజదండాన్ని, కిరీటాన్ని, అధికారాన్ని దొంగిలించేశాడు. కష్టపడి నేను దొంగిలించి గ్రహాన్ని నా సొంతం చేసుకుంటే, సృష్టికర్తని ఇక్కడ నుంచి వెళ్ళగొట్టేసేస్తే, మళ్ళీ ఇక్కడ పుట్టిన వాళ్ళు నన్ను కాదని మళ్ళీ సృష్టికర్తను ఆరాధిస్తే ఎలాగా అని ఎవరైతే నిజమైన దేవుణ్ణి, సృష్టికర్తను, యేసునాథుణ్ణి తెలుసుకున్నారో వాళ్ళ మీదికి పెంచుకున్న కుక్కలను వదిలేసినట్టు చీకటి శక్తులను వదిలేస్తాడు, ఉసిగొల్పుతాడు సాతాను. వాడు సర్వాంతర్యామిగాడు, అన్ని చోట్ల ఏకకాలంలో ఉండలేడు. కానీ వాడు పెంచుకున్న కుక్కలను అక్కడక్కడ పెడతాడు. అవే దెయ్యాలు, పడిపోయిన దేవదూతలు. ఎక్కడైతే యేసేనా దేవుడు అని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద దాడి చెయ్యండిరా అని కొన్ని లక్షల కోట్ల దురాత్మలను ఈ భూగ్రహం మీద వదిలాడు వాడు. మనకు అర్థం కాదు. మనకన్నీ పరిస్థితులు ఎదురు తిరుగుతూ ఉంటాయి. ఏం చేసినా కలిసి రాదు. వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా, సేవ చేసినా, ఏం చేసినా అన్నీ ఎదురొస్తూ ఉంటాయి. అదేంటండి లోకమంతా అందరూ బాగానే ఉంటున్నారు, నాకే ఎందుకు ఏటికి ఎదురీదినటువంటి పరిస్థితి సంభవిస్తూ ఉంది. అందరూ వ్యాపారాలు పెట్టుకుంటారు, అంతకంతకు వర్ధిల్లుతారు. మరి నేను వ్యాపారం పెడితేనేమో దివాళా తీసింది. నేను సరిగానే చేస్తున్నాను, ఇంకా అందరికంటే రూపాయి తక్కువకి అమ్ముతున్నాను, అయినా నా దగ్గరికి రారు జనాలు. ఏం జరుగుతుంది అసలు నా జీవితంలో? దేవుడు ఏమైపోయాడు? దేవుడు ఎందుకు ఆశీర్వదించలేదు అని ఆలోచించి బుర్ర బద్దలు చేసుకుంటాం మనం. దేవుడు మనము మాత్రమే ఉన్నాం అనుకుంటే మన బ్రతుకు మనకి ఎప్పటికీ అర్థం కాదు. దేవుడు, మనం, ఈ రెండు పార్టీసే ఉన్నాయి అనుకుంటే నీకు ఏది అర్థం కాదు. మనిషి దేవుడు మాత్రమే కాదు ఇక్కడ ఉన్నది, ఇంకొక దుర్మార్గుడు ఉన్నాడు మధ్యలో. ఇది ట్రయాంగులర్ గేమ్ నడుస్తూ ఉంది.
మూడోవాడు దూరాడుగా ఏదైనా తోటలో. అప్పటి నుంచి కథ అంతా రాంగ్ పట్టాల మీదకి ఎక్కేసింది. ఆ మూడవ మధ్యలో దూరిన దుర్మార్గుడైనటువంటి దుష్టశక్తి, వాయుమండల సంబంధమైన అధిపతి, దేవద్వేషి, దేవ విరోధి, వాడి భూమిని పరిపాలిస్తున్నాడు. వాడి అనుచరులు మొత్తం మానవ జనాభా ఇప్పుడు 800 కోట్లేమో ఉందట. అయితే వాడి అనుచరులు ఎంతమంది ఉన్నారంటే ఆ లెక్క చెబితే మీరు భయపడిపోతారు, బెంబేలెత్తిపోతారు. కానీ కనీసం తక్కువలో మినిమం ఎంతమంది ఉంటారంటే ఈ 800 కోట్ల మంది కూడా దేవుని బిడ్డలు అయిపోతే గనుక ఒక్కొక్కడి మీద 10,000 మంది దురాత్మలను వాడు నిఘా పెట్టగలడు. అంత జనాభా వాడి దగ్గర ఉంది. భూలోక జనాభా మొత్తం క్రైస్తవులు కారుగా, అందరూ యేసుని అంగీకరించలేదుగా. యేసుని అంగీకరించి సాతానుకు కోపం పుట్టించిన వాళ్ళు ఎంతమంది? సగం ఉంటారా భూలోక జనాభాలో? లేరు. పోనీ 25 భాగం ఉంటారా? లేరు. అంటే 800 కోట్ల మందిలో మహా ఉంటే ఒకవేళ 200 కోట్ల మంది విశ్వాసులు ఉంటారు. అలా కాకుండా టోటల్గా అందరినీ క్రైస్తవులుగానే జమ కడదాం మనం. ఎందుకు కాదనాలి? అందరూ దేవుని బిడ్డలే, ఇవాళ కాకపోతే రేపైనా నమ్ముకుంటారు, అవకాశం ఉంది అని లెక్కేసుకుంటే వీళ్ళందరూ వాడికి శత్రువులైతే ఒక్కొక్కడిని నిరంతరం బాధించడానికి 10,000 మంది దెయ్యాలను మన మీద పెడతారు. ఒక్కొక్కరి మీద, మొత్తం అందరి మీద కాదు, అంతమంది దురాత్మలు వాడి వెంట ఉన్నారు. వాళ్ళకి రెండో ఉద్యోగం లేదు, ఆకలేదు, అలసిపోరు, నిద్ర పట్టదు వాళ్ళకు. మనం ఏముంది, ఇప్పుడు నేను 1 గంట ప్రసంగం చేసేపోయి 1 గంట పడుకోవాలి. వాళ్ళకి అలా కాదు. దే ఆర్ ఆన్ డ్యూటీ 24 hours. ఇదే పని. అలాంటి భయంకరమైన ప్రమాదభరితమైన ప్రపంచంలో ఒక భక్తుడు ఉన్నాడు. అతనికి దేవుని చిత్తానుసారమైన మనస్సు ఉన్నదట. అంటే అర్థం ఏంటంటే అతనికి కొన్ని లక్షల మంది అదృశ్యమైన శత్రువులు ఉన్నారు. లక్షల మంది కనిపించని శత్రువులు ఉన్నారు. ఒక్కొక్కడు చాలా బలవంతుడు, జ్ఞానవంతులు వాళ్ళు. మనం వాళ్ళతో సరితూగలేము. నా శత్రువులు నాకంటే చురుకైన వారు బలవంతులు అంటాడు దావీదు. దావీదు కంటే చురుకైనవాడు బలవంతుడు ఎవడు లేడు. సింహము ఎలుగు వెంటనే కొట్టి చంపేశాడు, ఎలకని కొట్టినట్టు కొట్టి చంపేశాడు. ఆయనకంటే ఎవడు బలవంతుడు? గొలియాతునే ఒక్క రాయితో ఫినిష్ చేసి, ఆయనకంటే బలవంతుడు ఎవడు? ఈ కనిపించని దురాత్మలు అన్నమాట. ఒక్కొక్కడు చాలా జ్ఞాని. మన స్కూటర్ నడపడం వస్తే కారు నడపడం రాదు, కారు నడపడం వస్తే విమానం రాదు. వాడికి అన్నీ వచ్చు. అంత జ్ఞానవంతులు వాళ్ళు, అన్ని భాషలు వచ్చు. వాళ్ళతో మనం సరితూగలేము. మన శక్తికి మించినటువంటి బలమైన శత్రువులు మనకు లక్షల మంది ఒక్కొక్కడికి ఉన్నారు. కాబట్టి మనకు భూమి మీద ఏం కావాలి చెప్పండి? దుర్గము కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆ దుర్గము ఎలాగా? మనకెవరు దుర్గము? ఎక్కడుంది ఆ దుర్గం? ఎలా కట్టుకోవాలి? ఎలా కట్టుకోవాలి? ఇటుకలతోనా, రాళ్లతోనా, మట్టితోనా, దేనితో కట్టుకోవాలి దుర్గాన్ని? అంటే నువ్వు కట్టుకునే దుర్గాలు ఏవి పని చెయ్యవు. ఈ బ్రహ్మాండ నాయకుడైనటువంటి మహాదేవుణ్ణి నీ చుట్టూ నువ్వు దుర్గముగా ప్రతిష్ఠించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఒక పని చేయాలి మనం, ఒక ప్రత్యేకమైన పని మనం చేయాలి. అదేంటంటే, యేసయ్యా నేను ప్రమాదాల మధ్యలో జీవిస్తున్నాను, నీవే నాకు ఆశ్రయమని ఒక నిబంధన చేసుకోవాలి. 91వ కీర్తనలోనికి రండి దయచేసి. 9వ వచనం, 91:9. యెహోవా నీవే నా ఆశ్రయము, మహోన్నతుడైన దేవునిని హల్లెలూయా నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. మనం డైరెక్ట్గా దేవునితో మాట్లాడేసేయడమే, చెప్పేసేయండి. మోకరించి ప్రార్థన చేసి ఉపవాసం ఉండి ఆయన చుట్టూ ఉన్నాడు. కనబడాడు కానీ వింటాడు. విన్నట్టు మనకేం వెంటనే రిసిప్ట్ రాదు, అక్నాలెడ్జ్మెంట్, కానీ కార్యాలు అయితే జరుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేయాలి, ఫలితాల కొరకు ఎదురు చూడాలి. తగిన సమయంలో డెఫినెట్గా నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. ప్రార్థన ఆలకించువాడు ఆయన. మోకాళ్ళేసి ప్రార్థన చేయడమే. ఏముంది ఇక్కడ, చుట్టూ ఏమి లేదు కదా అని అంటే, ఉన్నాడు బాబు, గాలి ఉంది, నీకు కనబడుతుందా? నీకు కనిపించకపోయినా గాలి ఉన్నది, నీకు కనబడకపోయినా దేవుడు ఉన్నాడు. గాలిని చేసిన దేవుడు గాలిలాగానే కనబడకుండా ఉన్నాడు. నోరు తెరిచి ప్రార్థన చేయి. ఏమని చేయాలి? యెహోవా నీవే నా ఆశ్రయం అని మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకోవాలి. 16వ కీర్తనలోకి రండి దయచేసి. 2వ వచనం, నీవే ప్రభుడవు, నీకన్నా నాకు క్షేమాధారం ఏది లేదని నేను యెహోవాతో మనవి చేయించను. నీకంటే నాకు క్షేమాధారము లేదు తండ్రి. ఈ సినారియో నువ్వు అర్థం చేసుకోవాలా. నీకు కనిపించటం లేదు, కానీ ఉన్నారు నీ చుట్టూ శత్రువులు. నా చుట్టూ అసలు ఏమేమి ఉన్నాయో కనిపించని శక్తులు. నాకు అదృశ్యమైన వాటిని చూసే కన్నులు ఎలీషాకు ఇచ్చాడుగా. గేహజీ అనలేదు, ఏలినవాడా ఇదిగో సిరియా సైన్యాలు వచ్చేసినాయి, మన పర్వతాన్ని చుట్టుముట్టినవి. ఎలాగానంటే, నువ్వు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులు అని యెహోవా వీని కన్నులు తెరవమని ప్రార్థన చేస్తే దేవుడు వాడి కళ్ళు తెరిచాడు. పర్వతమంతా చుట్టూ అగ్ని రథములు, అగ్ని గుర్రములు, వాటి మీద అగ్ని రూపులైన దేవదూతలతో నిండి ఉంది. అట్లాంటి కళ్ళు నాకు కూడా దయచేయను ఆయన అని అడిగా. అంటే దేవుడు వద్దులే, నీకు మంచిది కాదన్నాడు ఆయన. అదేంటి ప్రభా, ఎందుకు మంచిది కాదేమిటి అంటే, నీకు అట్లాంటి కళ్ళు ఇస్తే నువ్వు స్నానం ఎలా చేస్తావు? నువ్వు స్నానం చేస్తున్న చుట్టూ ఉంటారు 100 మంది, చేయగలవా? నువ్వు ఏ పని చేయలేవు. వాళ్ళందరూ కనపడకుండా ఉంటేనే నువ్వు ఒక్కడే ఉన్నానులే అని ధైర్యంగా స్నానం చేసుకుంటావు. నిన్ను 1000 మంది చూస్తున్నారు. కాబట్టి మానవులకు ఆత్మనేత్రాలు ఎప్పుడు తెరవాలో అప్పుడు తెరుస్తా. అప్పటిదాకా వాడికి ఆత్మల ప్రపంచం కనబడకూడదు. కనబడకుంటేనే వీడు ధైర్యంగా బ్రతికేస్తాడు. మనం కన్ను మూసి ఆత్మగా బయటికి వెళ్ళిపోయినప్పుడు కానీ అర్థం కాదు. ఇంతకాలం మనం అసలు ఏ సమూహం మధ్యలో బ్రతికాం అప్పుడు కానీ తెలియదు. ఈ శరీరాన్ని వదిలి ఆత్మ బయటికి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు కనిపిస్తారు అందరూ. ఊరిని ఇంతమంది మీరు నా చుట్టూ ఉన్నారా? అవును బాబు, నువ్వు పుట్టినప్పటి నుంచి ఉన్నావు, నువ్వు చేసిన పనులన్నీ చూసా. అలాగా మరి ఎప్పుడు చెప్పలేదే అంటే, మాకు సెలవు లేదు, సృష్టికర్త మమ్మల్ని కట్టేశాడు. కానీ ఆర్టీసీ బస్సులో రద్దీ ఎలాగుందో అలా ఉంది ప్రపంచం. క్రిక్రిసి తోపులాట, తొక్కిసలాట జరుగుతోంది. ఆ తొక్కిసలాటలో నువ్వు పుట్టావు. నేను ఇక్కడ ఎవ్వరు లేరు, నేను ఒక్కడిని అనుకొని బ్రతికేస్తున్నావు. నువ్వు చుట్టూ ఉన్నారు, నీ చుట్టూ కనిపించని జనం ఉన్నారు.
వాళ్ళందరినీ కట్టి పడవేసే కనిపించని దేవుడున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవే నా ప్రభుడవు. అక్కడ నా అనే మాట ఇంటెన్షనల్గా అవాయిడ్ చేశాడు, ఉద్దేశపూర్వకంగా. నీవే నా ప్రభుడవు వల్ల, నీవే ప్రభుడవు అంటే అందరికీ ప్రభుడవు, అన్నిటికీ నీ ప్రభువు, అన్ని లోకములకు, అన్ని జీవరాశులకు, అందరికీ అన్నిటికీ నీవే ఏలికవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సర్వలోకములకు, సర్వజీవరాశులకు ప్రభుడవైన నీవే నాకు క్షేమాధారం. నాకేదో పలుకుబడి ఉందనుకుంటాం, డబ్బులు ఉన్నాయి అనుకుంటాం, ఉన్నతాధికారులు మాకు తెలుసు అనుకుంటాం, మాకు వ్యూహాలు ఉన్నాయి, మాకు జ్ఞానం ఉంది అనుకుంటాం. కానీ అవంతా వ్యర్థము. నీకంటే మాకు క్షేమాధారం ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. మన ఇంటర్నెట్లో, ఫేస్బుక్లో ఒక మంచి కొటేషన్ వచ్చి, చర్చిలో అనుకుంటా ఎవరో అన్నారట, ప్రపంచంలో ప్రతి మానవునికి ధనము కలగాలి అండి, ఆరోగ్యము కలగాలి అని నేను కోరుకోను అన్నాడు. సర్వీస్టన్ చర్చ్ అందరికీ మేలు కోరుతున్నా, కానీ ఆ మేలు ఏమిటంటే అందరికీ హెల్త్ అండ్ వెల్త్, ఆరోగ్యము మరియు ధనం, ఐశ్వర్యం కలగాలని నేను విష్ చేయను. అది నిజమైనటువంటి శుభవచనం కాదన్నా. ఎందుకయ్యా అంటే మునిగిపోయిన టైటానిక్ ఓడలో మునిగిపోయిన వాళ్ళు అందరూ ఆరోగ్యవంతులు, ధనవంతులు అన్నారు. చాలా ధనవంతులు, చాలా బలవంతులు, చాలా ఆరోగ్యవంతులు ఓడ మునిగి చచ్చారు. మరి మీరు ఏం కోరుకుంటారండి అందరి కోసం? అంటే నీకు బోళ్ళని డబ్బులు రావచ్చు, నువ్వు అలాంటి దిక్కులేని సాగు చావచ్చు, ఆరోగ్యం ఉండొచ్చు, అలాంటి దిక్కులేని సాగు చావచ్చు. మరి ఎలాంటి శుభవచనం కోరుకుంటారంటే అందరికీ లక్, అదృష్టాన్ని కోరుకుంటారు. కొంతమంది అదృష్టవంతులు బతికిపోయారు. పిల్లరా, అమెరికాలో న్యూయార్క్లో ట్విన్ టవర్స్ సెప్టెంబర్ 11న అరబ్ ఉగ్రవాదులు కూలగొట్టేసినప్పుడు 25,000 మంది ఒక్క నిమిషంలో చచ్చిపోయారు. బ్రతికిపోయిన వాళ్ళు ఎవరో తెలుసా? ఒకడు కొత్తగా షూ కొనుక్కున్నాడు. కొత్తగా షూ కొనుక్కుంటే ఆ షూ వాడికి నొప్పి చేసింది, అది సరిగా సరిపోక చెప్పు కరిసింది అంటారు, మీకు తెలుసుకోలేదు. ఆ చెప్పు నడుస్తుంటే కుంటుతున్నాడు. ఆ కుంటి వేగంగా నడవలేక వాడు బస్టాండ్కి వచ్చేసరికి ఆ కంపెనీ బస్సు మిస్ అయిపోయింది. ఆ రోజు వాడు బ్రతికిపోయాడు, లేకపోతే అందులో చచ్చిపోయాడు వాడు కూడా. ఇంకొక లేడీ, ఆమె కొడుకు ఉదయమే బ్రేక్ఫాస్ట్ చేయమని చెప్తే పేచీ పెట్టి పిల్లలు నాకు అది కావాలి, ఇది కావాలి, టీవీ పెట్టి, అది పెట్టని చీకాకు పెట్టి, అక్కడ కొట్టకూడదు పిల్లల్ని, చైల్డ్ అబ్యూజ్ అని, చైల్డ్ హెరాస్మెంట్ అని కేసు ఉంటుంది, జైల్లో పడేస్తారు 4 నెలలు 5 నెలలు. కాబట్టి వాడిని బతిమాలి బుజ్జగించి చేసే లోపల ఆమెకు కూడా బస్సు మిస్ అయిపోయింది. ఆమె 1 గంట లేటుగా వచ్చింది, ఆ లోపల 20 hours కూలిపోయినాయి, ఆమె బ్రతికిపోయింది. కనుక అందరికీ డబ్బులు ఉండాలి, అందరికీ ఆరోగ్యం ఉండాలంటే ఆ రెండు ఉన్నోళ్ళే కదా మునిగి చచ్చింది. అందరికీ అదృష్టం ఉండాలని నేను కోరుకుంటా. నన్ను అడుగునిష్టం చర్చిన్నారు. నువ్వు బోధ మధ్యలో ఇది ఎందుకు చెప్పావంటే ఆ అదృష్టం అనే దేవుని పేరే నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలు 12 గోత్రాలలో ఒక గోత్రము గాదు గోత్రం. గాదు అంటే అదృష్టం అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదృష్టానికి ఇంకొక పేరు ఉన్నది, అదేంటంటే కాలము. అదృష్టానికి ఇంకో పేరు
కాలము. మరి ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం చూడండి దయచేసి. ప్రసంగి 9:11 చదవండి. మరియు నేను ఆలోచింపగా సూర్యుని క్రింద జరుగుచున్నది నాకు తెలియబడింది. వడిగలవారు పరుగులో గెలవరు, బలము గలవారు యుద్ధమునందు విజయమునందరు. జ్ఞానము గలవారికి అన్నము దొరకదు, బుద్ధిమంతులగుట వలన ఐశ్వర్యము కలుగదు. ఒకడు 7వ క్లాసు 8వసారి కూడా ఫెయిల్ అయ్యి కోటీశ్వరుడు అవుతాడు. కష్టపడి నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడలిస్ట్ అయినోడు వాడు అప్పుల పాలైపోయి ఎందుకు బ్రతకలేనోడు అయిపోతాడు. తెలివితేటలు ఉంటే డబ్బులు రావు. డబ్బులు ఉన్నోళ్ళందరూ తెలివితేటలు ఉన్నోళ్ళ. బాగా చదువుకుంటే బాగా బ్రతకొచ్చని అనుకోవద్దు. ఏ చదువుకోకపోయినా నువ్వు ప్రైమ్ మినిస్టర్ కూడా కావచ్చు. అయినోళ్ళు లేరా? కాబట్టి అదృష్టం ఇవన్నీ దేని వలన కలుగును? అదృష్టవశము చేతనే, కాలవశము చేతనే. అదృష్టము ద్వారా మరియు కాలము ద్వారా. అదృష్టానికి ఉండే మారు పేరు కాలము. వేదములలో సృష్టికర్త పేరు కాలము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాలమే సకల ప్రాణులను సృష్టించుచున్నది, పోషించుచున్నది. కాలమే బ్రహ్మ అని చెబుతుంది వేదం. హైందవ క్రైస్తవంలో నేను రాశాను. కనుక అదృష్టం అంటే ఏంటో తెలుసా? మనం వివరించలేని మేలు ఎందుకు వచ్చిందో మనకు అర్థం కాకుండా వచ్చేసిన మేలును, ఆ మేలు కలిగించే శక్తిని అదృష్టం. ఇంకేమనాలో అర్థం కాక అదృష్టం అని పేరు పెట్టారు. మనకు మేలు చేసే ఒక శక్తి ఉంది. ఆయన ఎప్పుడు మేలు చేస్తాడు, ఎందుకు చేస్తాడో ఆయనకు మాత్రమే తెలుసు, మనకు తెలియదు. యెహోవా అందరికీ ఉపకారి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సైతాన్ గాడేమో అందరికీ అపకారి. వాడు ఎవడికి ఉపకారం చేయడు. అపకారం చేసి వాడు సంకలు గుద్దుకొని డ్యాన్స్ వేసుకుంటాడు. బాగా జరిగింది లేదు కానీ యాక్సిడెంట్లు చేస్తాడు, కుటుంబాలు కూలిపోయేటట్టు చేస్తాడు, జబ్బులు పెడతాడు, అప్పుల పాలు చేస్తాడు, గంతులు వేస్తాడు. ఉపకారము చేసే మంచి గుణం సృష్టికర్త అయిన యేసునాథునికి మాత్రమే ఉంది. ఆయన ఎప్పుడు ఎవరికి కనికరించి ఉపకారం చేస్తాడో ఎవరికీ తెలియదు. అందుకే అదృష్టము అనే దేవుడు ఉన్నాడు. ఆయనే కాలము. నేను ఆదిని అంతము, ఆ మధ్యలో ఉన్న దాని పేరే కాలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియులారా, మనము ఆయన చేత కాపాడబడుతున్నాం. అందరికీ ఆయన చేస్తున్న గొప్ప ఉపకారం ఏంటంటే, అసలు నువ్వు క్షేమంగా పుట్టావు. తల్లి గర్భంలో పుట్టిన తర్వాత ఇప్పటిదాకా బ్రతికావు. ఇదొక ఆశ్చర్యం. నువ్వు పుట్టావు, ఈనాటి దాకా బ్రతుకున్నావంటే ఈ కాలస్వరూపుడైనటువంటి అదృశ్య దేవుడు నిన్ను కాపాడాడు గనుక నేను బ్రతుకున్నావు. లేకపోతే నిన్ను నీ మీద పగ పెంచుకున్నటువంటి దుర్మార్గ దుష్ట శక్తులు నిన్నెప్పుడో నలిపి నిన్ను త్రుంచివేసి నామరూపాలు లేకుండా, లోకంలో నీ పేరు అడ్రస్ లేకుండా ఏనాడో చేసేసేది. ఎప్పుడు నువ్వు పుట్టిన తర్వాత కాదు, వాళ్ళ పగ నీ మీద ఎప్పుడంటే నువ్వు అమ్మ కడుపులోంచి ఇంకా బయటికి రాకముందే వాళ్ళకు పగ ఉంది నీ మీద. అవునండి. తల్లి గర్భము నుండి నీవు బయటకు వచ్చి కేరమని ఏడవక ముందే నీ మీద పగ. అప్పుడే నిన్న ఆయన కాపాడడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుడు అన్నాడు కదా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత
భరింపబడిన నా ప్రజలారా. అక్కడికి వచ్చాడు ఆయన, అమ్మ కడుపు లోపలికి వచ్చేసి నిన్ను నన్ను కాపాడడం మొదలుపెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. లేకపోతే అమ్మకి ఎప్పుడు అబార్షన్ అయిపోయేది. ఉంటావా? నవమాసాలు క్షేమంగా ఎలా ఉన్నావంటే అది యేసయ్య కాపుదల. క్షేమముగా నీవు ఎలాగ బయటపడ్డావంటే అది యేసయ్య కాపుదల. పుట్టిన తర్వాత ఎన్నోసార్లు మంచం నుంచి కింద పడ్డావు, ఆడుతూ పాడుతూ నువ్వు కింద పడ్డావు. ఎన్నోసార్లు జబ్బు చేసింది, మళ్ళీ తగ్గిపోయింది. ఎలా బ్రతుకున్నావు? క్షణక్షణం నీ మీద పగబట్టిన బలవంతులైన శత్రువులు వేల మంది నీ చుట్టూ కనిపించకుండా ఉండగా నువ్వు బ్రతికి చదువుకొని ఈ దశకు వచ్చి ఈ టెంట్ కిందకు వచ్చి కూర్చున్న వాక్యాన్ని వింటున్నావు. ఇది దేవుని కాపుదల. దేవునికి స్తోత్రం కలుగును గాక. సకలమైన ఉపద్రవముల నుండి నన్ను కాపాడి రక్షించిన యెహోవా జీవముతో అన్నాడు. యాకోబు అన్నాడు, దావీదు అన్నాడు అదే మాట. సకల ఉపద్రవముల నుండి కాపాడిన దేవుడు ఇక ముందుకును కాపాడుతాడు. అందుకే ఆయనే మనకట దుర్గము అని ఒక గొప్ప రహస్యాన్ని కనిపెట్టేశాడు దావీదు మహారాజు. దావీదుకు కోటలు ఉన్నాయి. సియోను కోట ఉంది. ఎన్నో కోటలు బురుజులు పట్టుకున్నాడు ఆయన యుద్ధంలో. యుద్ధశాలి. యుద్ధంలో ఎన్నో రాజ్యాలను ఎందరో రాజులను జయించేశాడు. కానీ అసలైన దుర్గం యెహోవా దేవుడు అని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అసలైనటువంటి సంరక్షకుడు ఆయన కాపాడకపోతే ఏ కోట నిన్ను కాపాడలేదు. ఆయన సహాయం చేయకపోతే ఏ అధికారి నీకు సహాయం చేయలేడు. ఆయన స్వస్థపరచకపోతే ఏ మందు నిన్ను స్వస్థపరచలేదు. ఆయన నిన్ను ఆదుకోకపోతే ఏ ఇతర శక్తి, ఏ అధికారి నిన్ను ఆదుకోలేడు. ఆయన నీ చుట్టూ ఉన్నప్పుడు మందులు పనిచేస్తాయి, అధికారులు నీ పక్షంగా పనిచేస్తారు. కనుక ఎన్నో కోటలు జయించినటువంటి దావీదుకు ఇప్పుడు అర్థమైంది, అసలైన కోట యెహోవా దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పటి నుండి నా కోట అయినా? తల్లి గర్భములో నేనున్నప్పటి నుండి నా జీవితంలో ఆఖరి దినము దాకా నా చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉన్నటువంటి మహాదేవుడు ఆయన ఉన్నాడు. కనుక మనం ఇంత క్షేమంగా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక ఆయన అన్నాడు, నన్ను దేవుడు ఉన్నాడని ఏంటి సార్ రుజువు అన్నాడు. నేనున్నానని నమ్ముతున్నావు లేదా పోనీ అని అడిగా. అదే సార్ మీరు ఉన్నారు కదా నా కళ్ళ ముందు అన్నాడు. మరి నేను ఉంటే ఆయన ఉన్నట్టే అని చెప్పాడు. ఎందుకంటే 2021లో ఈయన చచ్చిపోతాడు, 15 రోజుల్లో బ్రతకడని చెప్పాడు డాక్టర్లు. నిజంగా నేను సాగు దగ్గరికి వెళ్ళిపోయా. నన్ను గుర్తుపట్టలేదు ఎవరు. అంత దారుణంగా వికృతంగా నా రూపం మారిపోయింది. సమాధిలో దాదాపు వెళ్ళిపోయాను. మళ్ళా దేవుడు బయటికి తెచ్చాడు. ఆ రోజుల్లో ఢిల్లీలో మీటింగ్ జరిగింది. వాక్యం చెప్పాను. ప్రజల యొక్క ఫీడ్బ్యాక్ తెలుసుకుందామని మనోళ్ళు కొందరిని వెళ్ళి ఇంటర్వ్యూ చేశారు. ఎలాగుందండి వాక్య పరిచర్య? బాగుందంటే బాగానే ఉంది, ఈయన బాగానే మాట్లాడుతున్నాడు, కానీ ఆ వాల్ పోస్టర్లో వేసిన ఆయన ఎందుకు రాలేదు అని అడుగుతాను. అది నా చిన్నప్పటి ఫోటో వేశారు, ఆ సూట్ వేసుకొని రెడ్ టై. నేను చెప్పాను, వాడు మా అబ్బాయిలేండి, నెక్స్ట్ ఇయర్ మీటింగ్ వాడు వచ్చేస్తాడు, వాడు వేరు నేను వేరు అనుకోకండి, గాడ్ ద ఫాదర్ గాడ్ ద సన్ లాగా, తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు లాగా నేను తండ్రి అయిన రంజిత్ తోఫీర్, వాడేవో కొడుకైన రంజిత్ తోఫీర్, నెక్స్ట్ ఇయర్ వాడు వస్తాడని చెప్పాడు. నిజంగానే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వీడు వచ్చి దేవుడు ఉన్నాడా అని అంటే, నన్ను చూడు, దేవుడు కాకపోతే ఎవడు నన్ను బాగు చేశాడు, నీ తాత బాగు చేశాడా? అందరూ ఆశలో తెలిసారు. కానీ యేసయ్య మళ్ళీ బ్రతికించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
కనుక ప్రియులారా, ఆయన కంటే మనకు క్షేమాధారం ఏది లేదు. ఎన్నిసార్లు నన్ను చంపాలని ప్రయత్నం చేశారు, దేవుడు అద్భుతంగా ఆదుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పాట పాడుకున్న, గర్భమున పుట్టినది మొదలుకొని తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నా చేత భరింపబడిన నా ప్రజలారా ముదిమి వచ్చి వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గర్భమున పుట్టినది మొదలు తల్లి ఒడిలోన కూర్చుండినది మొదలు, ఆ గర్భమున పుట్టినది మొదలు తల్లి ఒడిలోన కూర్చుండినది మొదలు, నేను చంకా పెట్టుకున్న నాదు ప్రజలారా, నేను చంకా పెట్టుకున్న నాదు ప్రజలారా, ముదిమి వాచు వరకు నిన్ను, ముదిమి వాచు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, ఎత్తుకొని వాడను నేనే. స్వచ్ఛంద కస్తూరి పూరాసి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహోవా నా దుర్గము అన్న తర్వాత ఈ భక్త శ్రేష్ఠుడు ఏమంటున్నాడో మనం చూద్దాం ఒక్కసారి. చకచక 3-4 విషయాలు చూసి మనం ముగించేద్దాం. యెహోవా నా దుర్గము తర్వాత ఎవరట? గానము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గానం ఎందుకంటే ఎవరికైనా సంతోషము కలిగిన వాడు కీర్తన. దేవుడే నీ చుట్టూ కాపుదలగా ఉండి నిన్ను కాపాడుతున్నప్పుడు నీకు సంతోషం కాక ఇంకేముంది? సంతోషం కలిగినప్పుడు మరి ఏం చేస్తావు? నీకు తెలియకుండానే పాట పాడేస్తాం. దేవుని స్తోత్రం కలిగిన కాక. రక్షణానందము యొక్క వ్యక్తీకరణ సంగీత ఆరాధన. మనం పెద్ద గాయకులము, స్పెషల్ సింగర్లను కానక్కర్లే, కానీ ఆనందం ఎక్కువైనప్పుడు పాట పాడాలనిపిస్తుంది దేవుని కొరకు. యెహోవాయే నాకు దుర్గము, తర్వాత నాకు గానమాయను. ఆయన నాకు రక్షణాధారమాయను. రక్షణాధారం. రక్షణ అనేది చాలా పెద్ద మాట. ఇది నిత్యత్వానికి సంబంధించిన మాట. దేని నుండి రక్షణ అంటే నిత్య నరకము నుండి రక్షణ, నిత్య నాశనము నుండి రక్షణ. ఆ రక్షణ నేను పొందటానికి ఆధారము ఆ దేవుడే అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే రక్షణ ఆయన నాకు ఇచ్చాడో ఆ నెక్స్ట్ స్టెప్లో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము ఒకటి వినబడును. రక్షణను గూర్చి ఉత్సహించి గానము చేయడం. ఇది ఎక్కడి నుంచి వినబడుతుందంటే నీతిమంతుల ఇండ్లలో నుండి అని చెప్పలేదు, నీతిమంతుల గుడారములలో నుండి. ఏమండి, మనం ఇల్లు కట్టుకుందామా, గుడారాల్లో ఉందామా? చెప్పండి. ఇప్పుడు బాబు నువ్వు ప్రసంగం చేస్తున్నావు గుడారం కింద, ఇంతసేపు ఏమో ఇల్లు కావాలని చెప్పి ఇల్లు ప్రతిష్ఠించావు. మళ్ళీ గుడారం అంటే ఏంటి? నిజమైనటువంటి దేవుని బిడ్డ, రక్షణ పొందినటువంటి భక్తాగ్రణి, భక్త శ్రేష్ఠుడు, శ్రేష్ఠ భక్తురాలు గుడారవాసిగా జీవించడానికి ఇష్టపడతాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఈ మాట మనం చదువుదాం దయచేసి. 9వ వచనం, హెబ్రీ 11:9. విశ్వాసమును బట్టి
అతడును అంటే అబ్రహామును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబును వారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్లుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాము గుడారవాసి. అబ్రహాముకు డబ్బులు ఉన్నాయా లేదా నాకు చెప్పండి. డబ్బులు లేవా పాపం? ఎన్ని డబ్బులు అంటే అసలు ఆయన మహారాజు అన్నారు. ఆ దేశ నివాసులు మహారాజు. ఆదికాండం 13వ అధ్యాయంలోనికి 2:12లో పిలువబడ్డాడు. 13:2 చూడండి. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. ఆయన ఎంత ధనవంతుడంటే 23వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి. ఆది కాండమే. హేతు కుమారులు మా మాట విను, నీవు మా మధ్యను ఏమై ఉన్నావు. ఎన్ని కిలోలు ఎన్ని క్వింటాళ్ళు బంగారం ఉందో ఆయనకే తెలియదు. పిల్లలు వచ్చి, నాన్న మన ఇంట్లో ఎంత బంగారం ఉంది, ఎంత వెండిందంటే, ఎవడు కొలిచాడురా పిచ్చి ముఖం, కొలతలు నీకు ఎన్ని కావాలో తీసుకో అంటాడు. కొలతలు ఎందుకురా, కొలవలేనంతుంది. కొలతలు నీకు ఎందుకు, ఎన్ని తులాలు ఎన్ని కిలోలు అంటావేంటి, ఎంత కావాలో తీసుకో. ఎంతో ఉంది, లెక్కించలేము, అదొక టైం వేస్ట్. వెండి అంటే లక్ష్యం లేదు, బంగారం అన్నా పెద్ద లక్ష్యం లేదు. అంత ధనవంతుడు. హేతు కుమారులు అన్నారు, అయ్యా నీవు మా మధ్యలో మహారాజువై. మహారాజు కాదు, రాజులను తరిమి కొట్టి సంహారము చేశాడు. ప్రైవేట్ ఆర్మీ ఆయనకు. మహారాజులు తోక ముడిచి పారిపోతుంటే తరిమి కొట్టి సంహారము చేసి దోపుడు సొమ్మంతా మళ్ళీ తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతటి మహాధీరుడు, మహాశూరుడు, మహా ఐశ్వర్యవంతుడు, మహాజ్ఞాని. నాన్న ఇల్లు కట్టుకుందాము. ఎందుకురా ఇల్లు, మనకెందుకురా పిచ్చోడా, మన ఇల్లు ఇక్కడ కాదు అక్కడ ఉంది. ఈ భూమి మీద మనము పరదేశులము, ఈ లోకం మనది కాదు అనేవాడు. గుడారములోనే చివరి దాకా ఉండి కాలధర్మము చెంది చనిపోయి వెళ్ళిపోయాడు. అదే విశ్వాసంలో ఇస్సాకు గుడారవాసిగా ఉండి తన జీవిత యాత్ర ముగించి వెళ్ళిపోయాడు. అలాగే యాకోబు కూడా చివరి వరకు గుడారవాసి దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇవాళ మనం ఇల్లు కట్టుకోవడం తప్పని నేను చెప్పట్లేదు, కట్టుకోవాలి. దేవుని పని మనము జరిగించటానికి మనకు ఒక స్థిరమైన అడ్రస్ ఉండాలి గనక ప్రతి క్రైస్తవునికి ఇల్లు ఉండాలి. కానీ కట్టుకున్న ఇల్లు అది నాది కాదు, అది దేవునిది అన్న అవగాహనతో బ్రతకాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ కట్టుకున్న ఇల్లు నాకు శాశ్వత నివాసం కాదు, శాశ్వత నివాసం పైనున్నది అనే గ్రహింపుతో బ్రతకాలి. ఇదే నా సర్వస్వము, ఇదే నాకున్న ధనమని అనుకుని భ్రమలో బ్రతకొద్దు. కట్టుకోండి, ఒక్కొక్కరు 10 ఇళ్ళు కట్టుకోండి, అద్దెకి ఇవ్వండి. ఒక ఇంట్లో ఉండండి, మిగతా 9 ఇళ్ళ అద్దె వస్తుంది, దాంతో సువార్త కరపత్రాలు పంచిపెట్టండి. కొన్ని గ్రామాలు దత్తు తీసుకొని సువార్త ప్రకటించి మందిరాలు కట్టించండి, ధనవంతులు కండి. కానీ ఆ ధనము నాది కాదు, యేసయ్యదే అన్నట్టు బ్రతకాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమీ లేనోడు దీన మనసు కలిగి ఉండడం పెద్ద విశేషమై ఉందండి. అబ్రహాములాగా ధనవంతుడై ఉండి
దేవుని ఎదుట దీనుడై ఉన్నవాడు అతడు ధన్యుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రతి క్రైస్తవుడు అబ్రహాములాగా ధనవంతుడు కావాలి. తర్వాత ఉన్నదంతా నాది కాదు దేవునిది అనే గ్రహింపుతో బ్రతకాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాంటి గుడారవాసులుగా మనందరం ఉందాం. ఎప్పుడైతే నిజమైన భక్తి ఏర్పడుతుందో, ఎప్పుడైతే దేవునితో నిజమైన సంధి సహవాసము ఏర్పడుతుందో, ఎప్పుడైతే మనము భక్తి సాధన నిజముగా చేస్తామో, అప్పుడు ఈ లోకము నాది కాదు అనే అవగాహన కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు మనం సిమెంట్తో కట్టినా, ఇటుకలతో కట్టినా, ఎలా కట్టినా మన కళ్ళకు మాత్రం అదొక గుడారం లాగా కనపడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. కనుక గుడారవాసులైన వాళ్ళకే ఏముంటుందో తెలుసా? ఒక చిట్కా, ఒక కీలకమైన రహస్యం చెప్పి ముగించేస్తున్నా. గుడారవాసులకే రక్షణానందం ఉంటుంది. ఈ లోకాన్ని ప్రేమించే వాడికి రక్షణానందం ఉండదు. ఈ లోకపు ఆస్తిపాస్తుల గురించి గర్వించే వాడికి రక్షణానందం ఉండదు. ఈ లోకము నాది కాదు, ఈ లోకంలో ఉన్నది ఏది నాది కాదు, నా అసలైన స్వాస్థ్యం అక్కడుంది అనే నిరీక్షణ కలిగిన వాళ్ళకి రక్షణ ఆనందం ఉంటుంది. నోట్లో ఆనంద గీతాలు ఉంటాయి. ఇరుగు పొరుగు వాళ్ళు ఆనంద గీతాలు వింటారు. విని వాళ్ళు కూడా రక్షణ భాగ్యంలోనికి వస్తారు. అలాంటి అద్భుత కుటుంబముగా రాజుగారి కుటుంబం, అలాగే ఇప్పుడు ఇంటిని ప్రతిష్ఠించుకున్న మరొక కుటుంబం, మనందరి కుటుంబాలు ఉండాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను అని అనాలనిపించలేదు. మీరందరూ నాకంటే గొప్పవారు. దేవుణ్ణి మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మీ అందరికీ గుడారవాసులు అనే అనుభవం రావాలి. అందరూ భయంకరంగా కోటీశ్వరులు కావాలి. ఏంటి సార్ అలా ప్రార్థన చేసేసారు, దేవుడు ఇంత డబ్బు ఇచ్చేసాడు, ఎక్కడ దాచుకోవాలో అర్థం కాక సతమతం అయిపోతున్నాము, కొంచెం తక్కువ ఏమని ప్రార్థన చేయండి అని మీరు నాకు చెప్పే రోజు రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు అంటే ఏం పర్లేదులేండి, ఎక్కువైందంత నాకు ఇచ్చేసి అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక్కొక్కరు అబ్రహాము లాగా మహారాజులు మహారాణులు కావాలి. కానీ మీ మనస్సు మాత్రం దానికి అటాచ్ కావద్దు. ఇది నాది 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 అనుకోవద్దు. ఇదంతా నాది అనుకున్నారంటే మీకు రక్షణ ఆనందం ఉండదు. ఎందుకో తెలుసా? రక్షణ అనే దానిలో ఇమిడి ఉన్న భాగం ఏంటంటే నరకము నుండి రక్షించుట మాత్రమే కాదు, నిత్య నివాసములలో నిన్ను చేర్చడం కూడా రక్షణ యొక్క ఆఖరి ఘట్టం. కనుక ఇదే నాది అనుకుంటే అది వెళ్ళిపోతుంది, నీకు ఆ నిరీక్షణ ఉండదు. ఈ భూమి మీద ఉన్నది ఏది నాది కాదనుకుంటే అదిగో అది నేనున్నాను కానీ ప్రత్యక్షం అవుతుంది. మన ఎడల ప్రత్యక్షం కాబోచున్న మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కాదు. కనుక దేవుని బిడలారా, ఆ ఉన్నతమైన భక్తి జీవిత అంతస్తులో మనం అందరం జీవిద్దాం. లోకంలో రాజులమై రాణులమై మనస్సులో మాత్రం వైరాగ్యము నింపుకొని దేవుని కొరకే మన ఆరోగ్యం, దేవుని కొరకే మన ఐశ్వర్యం, దేవుని కొరకే మన జ్ఞానం, మన పలుకుబడి అంతటిని ఉపయోగిస్తూ నాకున్న ఆస్తి ఇంకేమీ లేదు, ఈ లోకంలో యేసయ్య ఒక్కడే నా ఆస్తి అనే అంతస్తులో బ్రతికితే నీ హృదయంలో రక్షణానందం కలుగుతుంది. నీ పరిసరాల్లో ఉండే ప్రజలందరూ ఆశీర్వదింపబడతారు. దేవుడి మాటలు మనం వినికిడిలో ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకొని ముగించు. హల్లెలూయా, స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ఎవరిని చేస్తారు బ్రదర్? స్తోత్రము నైనా, ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా మిక్కిలి గొప్ప దేవా యేసయ్యా, నీకు స్తోత్రం. నీ దివ్యవాక్యము పంపినారు, మీకు వందనాలు. మమ్మల్ందరినీ గుడారవాసులు అనే అనుభవంలోకి తీసుకురండి. భూమి మీద ధనవంతులమైన గుడారవాసులుగా మేము ఉండటకు సహాయం చేయండి.
సంపన్నులు శ్రీమంతులైన గుడారవాసులుగా మేము ఉన్నట్టుకు సహాయం చేయండి. క్రైస్తవులు ఎవరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉండకూడదు నాయన. యేసయ్య నా దేవుడని నమ్ముకున్నటువంటి వారందరూ, యేసు రక్తము క్రీస్తు రక్తము చేత విమోచింపబడిన నీ బిడ్డలందరూ కూడా హేతుకుమారుల సాక్ష్యము లాంటి సాక్ష్యం ఈ తరం వారి చేత పొందుటకు సహాయం చేయండి. అమ్మా, మీరు మా మధ్యలో మహారాణిగా ఉన్నారు కదా, అయ్యా మీరు మహారాజుగా ఉన్నారు కదా. నీ లోక సంబంధులు సత్య సంబంధుల గురించి చెప్పగలిగే విధంగా ప్రతి సత్య సంబంధిని మీరు ఐశ్వర్యవంతులను చేయండి. కానీ మా మనస్సుకు మాత్రం ఆ ధన గర్వము రాకుండా సహాయం చేయండి. ధన గర్వము లేకుండా క్రీస్తునందు మాత్రమే అతిశయపడుతూ నిర్లిప్తంగా ప్రభువా దేనికి మా మనస్సును అంటకుండా తామరాకు మీద నీటి బొట్టున్నట్లుగా అన్నిటినీ కలిగి ఇవేవి నావి కాదు, యేసయ్యే నా స్వాస్థ్యము అనే గుడారవాసి అనుభవంలో జీవిస్తూ మా హృదయాన్ని, మా గృహములను రక్షణానంద ఉత్సాహ ఉల్లాస సునాదములతో మేము నింపుకోవడానికి సహాయం చేయమని ఈనాడు తమ ఇళ్లను ప్రతిష్ఠించుకున్నటువంటి మీ దీన సేవకుడు పాస్టర్ రాజు కుటుంబానికి, అలాగే సూర్యకాంతమ్మ గారి కుటుంబానికి, ఇక్కడికి వచ్చి వారి సంతోషంలో పాలు పంచుకున్నటువంటి ఆత్మీయ బంధువులందరికీ, ఇంటర్నెట్ ద్వారా ఈ సందేశాన్ని వింటున్న నీ ప్రజలందరికీ ఇటు దీవెన కలిగించమని యేసు పరిశుద్ధ నామములోనే స్తుతించి వందనములతో స్వతంత్రించుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమ సర్వ